ఈ రీల్ నేను పునర్విక అనే పాప కోసం చేస్తున్నానండి. ఈ పాపకి SMA type 1 అని చెప్పి ఒక అరుదైన వ్యాధి వచ్చిందంట. సో 1,00,000 మందిలో ఒకరికి రావచ్చు అంట. ఎవరికి రాకూడదని కోరుకుంటున్నా. సో దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే ఉంది, ఇండియాలో లేదంట. వేరే దేశాల నుంచి ఒక ఇంజెక్షన్ ని తెప్పించాలంట. ఆ ఇంజెక్షన్ కి అయ్యే ఖర్చు 16 కోట్లు. సో ఆ ఫ్యామిలీతో కష్టం. సో ఖచ్చితంగా మనమందరం ఆ పాపకి తోడుండాలి. మనతో పాటు మెయిన్ థింగ్, మనం ఉన్నా లేకపోయినా కూడా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో దానికి ఫండింగ్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైనా చూస్తున్నట్లయితే పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఖచ్చితంగా ఫండ్స్ సేకరించండి. అండ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు ఈ వీడియో చూస్తారని నాకు తెలుసు. మన వాళ్ళు మీ దాకా చేరుస్తారు, షేర్ చేస్తారు. సో ఖచ్చితంగా హెల్ప్ చేయండి సార్. ఒక పాప, సో మనమందరం కలిపి హెల్ప్ చేస్తే రేపు పొద్దున్న ఆ పాప మన ముందే పెరుగుతూ ఉంటుంది. అంతకంటే ఏం కావాలండి? మన మానవత్వం ఆ పాపలో మనం చూసుకోవచ్చు. ఫ్యూచర్ లో మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, నా పాప చాలా ఇయర్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మహా అయితే 1 year సంథింగ్ ఎంత ఉంది అంత ఏజ్. సో ఎంత వీలైతే అంత త్వరగా మనం ఏదో ఒకటి చేసి, ముఖ్యంగా ప్రభుత్వాలు, ఎవరిని మీరు డొనేట్ చేయండి, క్యూఆర్ కోడ్ ఇది అని చెప్పి నేను చెప్పట్లా. సో దానికోసం చాలా మంది కష్టపడుతున్నారు, ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్లు. సో వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి రోడ్ల మీద డొనేట్ చేయమని సేకరిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి, అలా కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ టాపిక్ మీద రెస్పాండ్ అయిన ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సమాచారాన్ని మనం గవర్నమెంట్ దాకా తీసుకెళ్దాం. వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా సైడ్ నుంచి నేను కూడా డొనేట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఈ రీల్ ని షేర్ చేయండి.